ఈ యొక్క దివ్యబలి పూజలో దూబ మానసకి దేవుడు మంచి ఉద్యోగం దయచేసినందులకు కృతజ్ఞత పూజాబని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా ఏంజలినాకి మంచి ఆరోగ్యంలో దేవుడు దయచేయాలని ఈ పూజలో ఈ ఉద్దేశాల కోసం, అదేవిధంగా కుకట్లపల్లి రత్నకుమారి గారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని దేవుడు దయచేయాలని ఈరోజు చనిపోయిన రోజును జరుపుకుంటుండగా వీరికి పరలోక బహుమానాన్ని ఇవ్వమని ఈ పూజలో వేడుకుంటూ, సకల ఆత్మలు, దిక్కులేని ఆత్మలు, ఉత్తరించే స్థలాల్లో ఉన్న ఆత్మల కోసం ఈ పూజలో ప్రార్థన చేద్దాం. అదేవిధంగా 9, 10, 11 తేదీలలో మన యొక్క గుణదల లూర్దు మాత మహోత్సవాలు 100 సంవత్సరాల వేడుకలు దేవుని యొక్క ఆశీస్సులతో గొప్పగా జరగాలని, మరి దానిలో భాగస్థులవుతూ ఉన్న ప్రజలు, విశ్వాసులకు కావలసిన అద్భుత దీవెనలు దయచేయాలని, దాన్ని నడిపిస్తూ ఉన్న పీఠాధిపతులు, గురువులకు కావలసిన దీవెనలు దయచేయాలని ఈ పూజలో ఈ ఉద్దేశాల కోసం వేడుకుందాం. రెండు శిరము వంచి అతన్ని ఆరాధింతము, మనల్ని సృజించిన ప్రభువు ముందట మోకరిల్లుదము, అతడు మన దేవుడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మనందరితో ప్రభువులో మనం బలాన్ని పొందుకోవాలని, దేవునిలో శక్తిని, అద్భుత వరాలను మనం పొందుకోవాలంటే తప్పకుండా ఆ ప్రభువుతో అనుబంధము, సంబంధము, ప్రార్థన బంధము కలిగి ఉండాలని ప్రభువు సూచిస్తూ ఉన్నారు 3 పట్టణాల ద్వారా. కాబట్టి మనందరం ఆ ప్రభువు తండ్రి దేవునితో ఏ విధంగా అయితే ప్రార్థనాయుతముగా సంబంధము కలిగి ఉన్నాడు, దేవుడు మనకిచ్చిన 24 గంటల్లో మరి దేవుని కోసం ఎంత సమయాన్ని మనం వెచ్చిస్తూ ఉన్నామో పరిశీలన చేస్తూ ప్రార్థన చేస్తేనే మన జీవితాలు శాంతి సమాధానాలతో, ఆయుధారోగ్యాలతో మరి నింపబడతాయి. ప్రార్థన చేస్తేనే వచ్చే కష్టాలలో, వేదనలో, శోధనలో ప్రతి వ్యక్తి, మనిషి నిలబడగలడు అన్న సత్యాలను ప్రభు ఈరోజు ఈ 3 పట్టణాల ద్వారా మనందరికీ బోధిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రార్థనా పరులంగా మనం జీవించగలుగుతూ ఉన్నామో లేదో ఆత్మ పరిశీలన చేసుకుంటూ చేతులు జోడించి కళ్ళు మూసుకుని భక్తి విశ్వాసాలతో దేవునికి మరి వ్యతిరేకంగా చేసిన 10 ఆజ్ఞలకు, తిరుసభ కట్టడలకు, మరి దేవుడిచ్చిన ప్రవచనాలకు వ్యతిరేకంగా కట్టుకున్న పాపాలను గుర్తు చేసుకుని క్షమాపణ అడుగుదాం. అదేవిధంగా మరి ఈరోజు ప్రార్థన అనే అంశం మన జీవితంలో అది ఒక భాగమై ఉన్నదా లేదా దానిని గమనిస్తూ, మరి అనేక సందర్భాల్లో ప్రభు అని అడుగుతూ ఉన్నామే తప్ప మరి అనునిత్యము ప్రతిరోజు ఆయనకంటూ సమయాన్ని వెచ్చించలేని వ్యక్తులంగా, విశ్వాసులంగా ఉండి ఉన్నట్లయితే క్షమాపణ అడుగుదాం. పశ్చాత్తాప హృదయాలతో యోగ్యముగా పాలు పంచుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను పాపము చేసి నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత మరి మాతను, సకల దూతలను, ప్రీతులను, సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించవలెనని ప్రార్థిస్తున్నాము. Thank you.
మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ఓ ప్రభువా, నీ కుటుంబమును సంపూర్ణ సంరక్షణలో సురక్షితముగా ఉంచము. వారు నీ స్వర్గ వరముల మీదని ఆధారపడి జీవించుచున్నారు. సకల దుఃఖ దురితములందు వారికి మీ సమీపం నుండి నీ స్థిర ప్రేమతో కాచి కాపాడము. ఇక్కడ చేరిన వీరందరి ఇక విన్నపాలు ప్రార్థనలో భక్తిని బట్టి దీవెనలు దయచేయమని నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగములు జీవించు పరిపాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. వేకువ దాకా నిద్ర పట్టక బాధపడుదును. మొదటి పఠనము యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు మరియు 6, 7 వచనములు. ఆ దినములలో యోబు మాట్లాడుచు ఇట్లనెను: మానవ జీవితము యుద్ధమున నిర్బంధముగా పోరాడుట వంటిది. కూలివాడు కూలికి పనిచేయుట వంటిది. బానిస నీడ కొరకు తప్పించుచు శ్రమ చేయుట వంటిది. పనివాడు జీతము కొరకు కాయకష్టము చేయుట వంటిది. ఎట్టి ఆశయు లేకయే నేను నెలలు గడిపి తిని, విచారముతో రాత్రుళ్ళు వెళ్ళుబుచ్చి తిని, నేను పరుండినప్పుడు పగలెప్పుడు వచ్చినా అనుకొందును, తిరిగి పడక నుండి ఎప్పుడు లేచెదనా అనుకొందును, వేకువ దాకా నిద్ర పట్టక బాధపడుదును. నా రోజులు నేతగాని నాడి కంటే వేగముగా పరుగిడుచున్నవి. అవి నాకెట్టి ఆశ మిగల్చకుండానే వెడలిపోవచ్చున్నది. ప్రభు, నా జీవితము శ్వాస వలె క్షణికమైనది. నా కన్ను యొక్క మేలును చూడదు. ఇది ప్రభువు వాక్కు. సువార్తను బోధింపుకున్నచో నా పరిస్థితి ఎంతో దారుణమగును. పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు మరియు 22వ వచనం నుండి 23వ వచనం వరకు. సోదరులారా, సువార్తను బోధించుచున్నంత మాత్రమున నాకు గొప్పలు చెప్పుకొను హక్కు లేదు. నిజమునకు సువార్తను ప్రకటించుటకు నేను ఆజ్ఞాపింపబడి తిని. కనుక సువార్తను బోధింపుకున్నచో నా పరిస్థితి ఎంతో దారుణమగును. ఈ పనిని నా అంతట నేనే చేసినచో నాకు ప్రతిఫలమును ఉండును. కానీ ఇది నా విధి అని భావించినచో నాకు ఒక పని ఒప్పచెప్పబడినదని అర్థము. కనుక నాకు ప్రతిఫలము ఏమి? సువార్త ప్రచారమునందు నా హక్కును నేను సంపూర్ణంగా వినియోగించుకొనక సువార్తను ఉచితముగా ప్రకటించుటయే. నేను స్వతంత్రుడను, ఎవరికిని దాసుడును కాను. కానీ ఇంకను ఎక్కువ మందిని సంపాదించుకొనుటకు అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకొనుచున్నాను. విశ్వాసమున బలహీనులకు వ్యక్తులతో ఉన్నప్పుడు వారిని సంపాదించుకొనుటకై వారిలో ఒకని వలె నైతిని. కనుక నేను కొందరినైనను ఏ విధముగానైనా రక్షింపబోయుటకు గాను
అందరి కొరకు అన్ని విధములుగా నైతిని. సువార్త దీవెనలలో పాలు పంచుకొనుటకు గాను సువార్త కొరకై నేను ఇది అంతయు చేయుచున్నాను. ఇది ప్రభువు వాక్కు. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 29వ వచనం నుండి 39వ వచనం వరకు. ఆ కాలమున యేసు ఆ ప్రార్థనా మందిరము నుండి యాకోబు యోహానులతో తిన్నగా సీమోను ఆంద్రేయుల ఇంటికి పోయెను. అప్పుడు సీమోను అత్త జ్వరముతో మంచము పట్టి ఉండెను. వారు ఆమె విషయమును ఆయనకు తెలిపిరి. ప్రభువు ఆమెను సమీపించి ఆమె చేతిని పట్టి లేపగా జ్వరము వీడిపోయెను. అంతటా ఆమె వారికి పరిచర్య చేయసాగాను. సాయం సమయమున ప్రజలు సకల వ్యాధిగ్రస్తులను దయ్యము పట్టిన వారిని యేసు వద్దకు తీసుకుని వచ్చిరి. ఆ పురవాసులందరూ ఆ ఇంటి వాకిట గుమికూడిరి. అప్పుడు అనేక వ్యాధులచే బాధపడుచున్న వారందరినీ యేసు స్వస్థపరిచి పెక్కు దయ్యములను వెడలగొట్టెను. తనను ఎరిగి ఉండుట వలన ఆయన ఆ దయ్యములను మాట్లాడనియలేదు. ఆయన వేకువజామున లేచి ఒక నిర్జన ప్రదేశమునకు పోయి ప్రార్థన చేయనారంభించెను. సీమోను అతని సహచరులు ప్రభువును వెదుకుచు వెళ్ళి ఆయనను కనుగొని అందరూ మేము వెదుకుచున్నారు అని చెప్పిరి. మనము పరిసర గ్రామములకు పోదుము రండు, అచ్చట కూడా నేను శుభవార్తను ప్రకటింపవలెను, ఇందుకొరకే నేను బయలుదేరి వచ్చి తిని అని ఆయన వారితో చెప్పాను. ఆయన ప్రార్థనా మందిరములో శుభవార్తను ప్రకటించుచు దయ్యములను వెడలగొట్టుచు
గలిలయ సీమ యందంతటా పర్యటించెను. ఇది ప్రభు సువిశేషము. మనం చదువుకున్న పట్టణాలలో ప్రార్థన అనే అంశాన్ని మనకు ఇస్తూ ఉన్నారు. ప్రార్థన అంటే మనకు తెలియంది కాదు, మనందరికీ చాలా పరిచయమైన ఒక గొప్ప కళ. ప్రార్థన మనందరం అనుదినము ప్రతిరోజు దేవునితో సంభాషించే ఒక గొప్ప విలువగా, సుగుణముగా మన జీవితాలకు ఒక ఆభరణముగా మలుచుకోవాలని దేవుడు ఈరోజు మనందరికీ బోధిస్తూ ఉన్నారు. ప్రార్థన ద్వారా దేవుడు ఏం చేస్తూ ఉన్నారు, ప్రార్థన ద్వారా మనకి ఏం జరుగుతూ ఉన్నాయో మనందరికీ తెలుసు. కీర్తన 103లో 3వ వచనములో దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు, నీ ప్రార్థన ద్వారా దేవుడు నీ పాపములన్నీ మన్నిస్తాడని, నీ వ్యాధులన్నీ నయము చేస్తాడని. పాపం ప్రార్థన వల్ల దేవుడు పాపాలను నయం చేస్తాడు. పాపాలను మనం పరివర్తనతో తగ్గించుకుని జీవితాన్ని ఇస్తాడు అని. మరి ప్రార్థన వల్ల మనకు మంచి ఆరోగ్యం కూడా కలుగుతూ ఉంది. ఈ ప్రార్థన మన జీవితంలో ఎలా దేవునితో మమేకమై లేక దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే, చిన్నపిల్లలు, పసిబిడ్డలు తల్లి పాలు కోసం వెతుకుతూ తల్లితో గొప్ప అనుబంధాన్ని కలిగి ఉంటారు. మరి అట్లాగే మనుష్యులముగా, విశ్వాసులముగా, దేవుని యొక్క బిడ్డలముగా దేవునితో మానవుడు మనస్సుతో పెంచుకునే బంధమే ప్రార్థన అని అంటూ ఉంటారు. దేవుడితో మనిషి మనస్సుతో పెంచుకునే బంధమే ప్రార్థన. మరి ప్రార్థన ద్వారా మనందరికీ ఏమవుతూ ఉందో కీర్తన 103 వచనంలో మనం విన్నాం. ప్రార్థిస్తే మన బలహీనమైన జీవితాలను, వేదన, దుఃఖము, బాధలు కలిగిన జీవితాలు మరి దేవుడు మనల్ని బలపరుస్తాడు. మన బలహీనంగా ఉంటే ఆయన మనల్ని బలపరుస్తాడు. మన వేదనలో, దుఃఖంలో ఉంటే తప్పకుండా ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థిస్తే మనకు శాంతిని, సమాధానాన్ని ఇస్తాడు. మరి ఈ విధంగా మన శరీరాలలో అనారోగ్యముతో, వ్యాధి బాధలతో మనం ఉంటే తప్పకుండా ప్రార్థిస్తే దేవుడు మనకు వరాలను ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. మరి ప్రార్థన చేయకపోతే ఏం జరుగుతూ ఉన్నాయి? చాలామంది గొప్ప వ్యక్తులు చెప్తూ ఉన్నారు, ప్రార్థన మనిషి శరీరానికి ఆహారం ఎంత అవసరమో ప్రార్థన కూడా మనిషి హృదయానికి, మనస్సుకు ప్రార్థన అవసరము అని గొప్ప పునీతుడు చెప్పాడు. ఎవరైనా పునీత? గొప్ప పునీతుడు పునీత అగస్టిన్ గారు మనకు చెప్తూ ఉన్నారు, ప్రార్థన మనిషి శరీరానికి ఆహారం అవసరం అని మనందరికీ తెలుసు, కానీ మనస్సుకు ప్రార్థన అవసరమని మనకు తెలియదు. కానీ పునీతుడు ఈయన అగస్టిన్ గారైన పునీతుడు చెప్పే గొప్ప మాటలు, ఆయన జీవితంలో ఈ యొక్క అనుభూతిని పొందుకున్నాడు కాబట్టి ఆయన చెప్పగలుగుతూ ఉన్నాడు. కాబట్టి మనిషికి ప్రార్థన చాలా అవసరమని మనం గుర్తించాలి. అట్లాగే మరి ఇంకొక గొప్ప వ్యక్తి మదర్ తెరీసా గారు కూడా అంటూ ఉన్నారు, మనిషి ఆరోగ్యంగా బ్రతకటానికి ఏం కావాలి? గాలిలో ఆక్సిజన్ కావాలి. గాలిలో ఆక్సిజన్ ఉంటేనే మనం జీవిస్తాం. అట్లాగే మరి ఆత్మ జీవించాలంటే ఏం కావాలంట? ఆత్మ జీవించాలంటే ప్రార్థన కావాలి. ఆత్మ జీవించాలంటే ప్రార్థన కావాలి. మీకు అవసరం లేదా? మన ఆత్మలు జీవించాలంటే ఏం కావాలి? ప్రార్థన కావాలి. కాబట్టి ఈరోజు ఈ వ్యక్తులు ఈ మాటలు చెప్తూ ఉన్నారంటే తప్పకుండా దీనిలో గొప్ప అర్థం ఉందని మనం గ్రహించాలి. ఒకవేళ మనం ప్రార్థనా పరులుగా లేకుండా ఉంటూ ఉంటే గొప్ప వ్యక్తుల యొక్క మాటలు
ఎందుకు మనం స్మరిస్తూ ఉన్నాము, ఎందుకు మనం ఈరోజు గుర్తు చేసుకుంటూ ఉన్నామంటే వాళ్ళ జీవితాలలో వాళ్ళ యొక్క అనుభవానికి వచ్చి మరి వాళ్ళు అనుభూతిని తెచ్చుకుని మనకు చెప్పగలుగుతూ ఉన్నారు. మేము దీని యొక్క అర్థాన్ని మేము గ్రహించాము కాబట్టి మీరు కూడా దానిలో ఉన్న గొప్ప పరమార్థాన్ని మీరు గ్రహించుకుని ప్రార్థనకి ఇవ్వవలసిన ప్రాధాన్యతను, దేవునికి ఇవ్వవలసిన ప్రాముఖ్యతను మనం ఇవ్వాలి. ఇవ్వకపోతే మన జీవితాలు శూన్యమైపోతూ ఉంటాయి. మన జీవితాలు ధన్యముగా మనం అర్థవంతముగా మిగిల్చుకోలేము. కాబట్టి ప్రార్థన లేని జీవితాలు ఎలా ఉంటాయంట? చేప నీటిలో ఉన్నంత వరకే దానికి బలం. చేప నీటిలో నుంచి బయటపడితే అది చచ్చిపోతూ ఉంది. కాబట్టి మనిషి, ఒక క్రైస్తవుడు, క్రీస్తుని నమ్ముకున్నవాడు తప్పకుండా ప్రార్థన విషయంలో శ్రద్ధ చూపకపోతే మనము చాలా ఇక్కట్లు, ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తూ ఉంది. కాబట్టి చాలామంది గొప్ప వ్యక్తులు వారి జీవితాల్లో ప్రార్థనను అవలంబించినప్పుడు, ప్రార్థనను వారి జీవితాల్లో అలవాటు చేసుకున్నప్పుడు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయ్యారంటే, వాళ్ళు ఎంతో హీన స్థితిలో ఉన్నప్పటికీ ప్రార్థన వల్ల, దేవునితో వారికి ఉన్న అనుబంధం వల్ల వాళ్ళు గొప్ప వ్యక్తులయ్యారు. ప్రత్యేకంగా థామస్ ఆల్వా ఎడిసన్ అనే వ్యక్తి, మరి ఈ వ్యక్తి బల్బును కనుగొన్నాడు. కానీ ఆయన జీవితం ఎలా ఉంది? స్కూల్ లేక బాల్య జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, చిన్నతనంలోనే స్కూల్లో చదువు నేర్చుకునే ఉపాధ్యాయుడు తనలో ఉన్న మొండితనాన్ని చూసి ఏమనేవాళ్ళంట? ఎప్పుడు ఆయన్ని తిడుతూ ఉండేవాళ్ళం. ఎప్పుడు ఆయనను తిడుతూ, నీవు ఇంతే, ఈ విధంగానే ఉంటావు, నీ జీవితం బాగుపడదు, నీవు ఎలాగే ప్రవర్తిస్తావు అని ఆయన్ని ఎప్పుడు కూడా తిడుతూ ఉండేవాళ్ళం. తనలో ఉన్న మొండితనాన్ని ఆయన పరిశీలన చేసుకుని ఆ విధానాన్ని, ఒక మంచి పనిని ఆయన చేయటానికి పూనుకున్నాడు. ఆ విధంగా ఆయన దేవునిలో ఆయన గడుపుతూ, ప్రార్థిస్తూ, తనలో ఉన్న బలహీనతను ఆయన సరిచేసుకుని దేవునితో ఎక్కువ మమేకమై, ఎక్కువ అనుబంధాన్ని, ప్రార్థన సంబంధాన్ని ఈ వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్ అనే వ్యక్తి పెంచుకున్నాడు. ఆయన చివరికి ఏం చెప్తూ ఉన్నాడు? నేను ఈ గొప్ప పనిని నేను కనుగొన్నాను అంటే దైవశక్తి, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. మొండివాడు, పనికిరాడు అని ఏ వ్యక్తులైతే ఆయన్ని చేదరించుకున్నారో, ఆయన ప్రవర్తనను అందరికీ వెల్లడి చేశారో, మరి ఆ వ్యక్తి తనలో ఉన్న బలహీనతను ఆయన జీవితంలో ఎదుగుతూ ఉన్నప్పుడు పరిశీలన చేసుకుని, సరిచేసుకుని, మరి దేవునితో ఆయన సంబంధం కలిగి ఉన్నాడు. దైవశక్తితో నేను ఈ పని చేయగలిగాను అని గొప్పగా ప్రార్థన గురించి ఈ వ్యక్తి చెప్తూ ఉన్నాడు. మరొక ప్రాముఖ్యమైన వ్యక్తి ఆల్బర్ట్ ఐన్స్టైన్ అనే వ్యక్తి కూడా, మరి ఈయన కూడా భూమి ఆకర్షణ శక్తి ఉంది అని కనుగోగలిగాడు. ఈయన తన బాల్య జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, చిన్నతనం నుండి కూడా నెమ్మదిగా ఉండేవాడు. చదువులో కావచ్చు, ఆటల్లో కావచ్చు, పాటల్లో కావచ్చు, అన్నిటిలో ఆయన నెమ్మదిగా ఉండేవాడు. ఈయనను కూడా అటువంటి నెమ్మదత్వం చూసి మరి టీచర్స్ కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఒక విధంగా ఈయన బాగుపడడు లేక పైకి రాడు అన్న ఆలోచనలోకి వెళ్ళారు. కానీ ఈ వ్యక్తి దానిని గుర్తించి, గమనించి తన యొక్క జీవితాన్ని దేవుని వైపు మరల్చుకుని, దేవుని సహాయాన్ని ఆయన ప్రార్థనలో గడిపేవాడు. ఎక్కువ సమయాన్ని వీళ్ళిద్దరూ ప్రార్థన ద్వారానే దేవుడు నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు. బలువును కనుగొనే జ్ఞానం నేను ప్రార్థన ద్వారా దైవశక్తితో, దేవుడిచ్చిన జ్ఞానంతో కనుగొన్నాను. అట్లాగే భూమికి ఆకర్షణ శక్తి ఉందని దేవుడు ఇచ్చిన జ్ఞానంతో నేను కనుగోగలిగాను. అట్లాగే ఇంకొక వ్యక్తిని మనం పరిశీలన చేస్తే అబ్రహాం లింకన్ గారు. ఈయన అమెరికాకు ఒకప్పుడు ప్రెసిడెంట్. అనగారిపోయిన నీగ్రో జాతీయుడైన ఈయన రోడ్డు మీద చెప్పులు కుట్టుకునే ఈ వ్యక్తి
ఒక ప్రెసిడెంట్గా అవ్వటము అనేది ఆయన చెప్పే మాటలు, ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే దేవునితో నాకు ఉన్న ఈ బంధము, దేవుడే నన్ను ఈ అత్యల్పులైన ఈయనను లేవనెత్తగలిగాడు అంటే అది దేవుని యొక్క తోడ్పాటు. ఆయన ప్రతినిత్యం దేవుని స్మరించి ప్రార్థించేవాడు. ఒక నీగ్రో, అమెరికా దేశంలో ఒక నీగ్రో జాతీయుడు, ఆ బలహీనమైన జాతి, మరి హీన స్థితిలో జీవించేవాడు, చాలా హీనమైన పనిని చేసుకునేవాడు. కానీ దేవునితో ఆయనకు గొప్ప అనుబంధం ఆయన పెంచుకున్నాడు. మనం ఎంత గొప్ప వారమైనా, ఎంత పలుకుబడి ఉన్నాం, ఆస్తి అంతస్తులు ఉన్నాం, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా దేవునితో సఖ్యత, సంబంధము, ప్రార్థన అనుబంధం లేకపోతే అవన్నీ కూడా శూన్యమే, అర్థవంతము లేని జీవితమే అని ఈరోజు మనం గ్రహిస్తూ, వీళ్ళందరూ ఒక విధమైనటువంటి ఒక ఆదర్శనను, ఒక మంచి మార్గాన్ని, ప్రార్థనా విధానము గురించి మనకు నేర్పిస్తూ ఉంటే, వీళ్ళందరికీ మనందరికీ ఆదరణకర్త, ఆదర్శమైన మూర్తి యేసు ప్రభు ఈరోజు శుభార్త పట్టణంలో, మార్కు శుభార్త మొదటి గ్రంథాలు అధ్యాయాలను మనం చదివితే ఆయన అనేక మందికి ఆయన ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. అనేక మందికి ప్రార్థన ద్వారా ఆయన ఆ ఎడారిలో కొనుపోబడిన తర్వాత ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసి ఆయన అనేక మందికి దాన ధర్మాలు చేశాడు. అన్నదానము కావచ్చు, ఆరోగ్య దానము కావచ్చు, వస్త్రదానము కావచ్చు, నేత్రదానము కావచ్చు, ఈ విధంగా వారి జీవితాలలో అనేకమైన సహాయాలు అందించగలిగాడు ప్రియ సహోదరులారు. కాబట్టి ప్రార్థన మనందరి జీవితాల్లో అవసరము అని యేసు ప్రభువే మనకు సూచిస్తూ ఉన్నారు. యేసు ప్రభు అనేక సందర్భాల్లో ప్రార్థన చేశాడు. యేసు 12 శిష్యులను పిలుచుటకు ముందు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. లూకా శుభవార్త 6వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ దినమున యేసు ప్రార్థన చేసుకున్నటకై కొండకు వెళ్ళెను. రాత్రి ఎంతయో దైవ ప్రార్థనలో మునిగి ఉండెను. యేసు ప్రతి పని ఆరంభంలో ప్రార్థించెను. ప్రార్థన చేయనప్పుడు పూర్ణ విశ్వాసము ఉండాలని ప్రభు మనకు సూచిస్తూ, దేవుని నమ్మి ప్రార్థించేవారిని ఎప్పుడు ఆయన చేయి విడవడు. కాబట్టి మనము ప్రార్థన చేయాలి. అందుకే పౌలు గారు రోమిలకు రాసిన లేఖ 10వ అధ్యాయము 12-13 వచనాల్లో మనం చదువుతాం. తనను ప్రార్థించేవారు అందరినీ ఆయన సమృద్ధిగా ఆశీర్వదించను. ఎలైనా ప్రభువు నామమును ప్రార్థించు ప్రతి వ్యక్తి రక్షించబడును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు నామమును ప్రార్థించు ప్రతి వ్యక్తి రక్షించబడును. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రార్థన మన జీవితంలో అవసరం. పునీత అవిలాపూరి తెరీసమ్మ గారు అంటూ ఉన్నారు, దేవుణ్ణి ప్రేమించడమే ప్రార్థన, దేవుని ప్రేమించడమే ప్రార్థన. పునీత చిన్న తెరీసమ్మ గారు ఆమె మాట ప్రార్థన గురించి ఒక మాట చెప్తుంది. దృష్టిలో జపం అంటే చిన్న బిడ్డలాగా దేవునికి వశమైపోవటం. ఆమె దృష్టిలో జపము అంటే చిన్న బిడ్డలాగా దేవునికి వశం అవటం. ఇక్కడికి వచ్చింది మనందరం తన చేతుల్లోకి వెళుతూ ఉన్నాం, తన వశం అవుతూ ఉన్నాం. తను మనకు ఏం కావాలో ఆయనకు తెలుసు. మన అవసరాలు, మన కుటుంబ పరిస్థితులు, మన యొక్క మానసిక పరిస్థితులు అవి ఎలా ఉన్నాయో ఆయనకు తెలుసు. కాబట్టి చిన్న తెరీసమ్మ గారు చెప్పిన గొప్ప మాటలు, ప్రార్థన అంటే తన దృష్టిలో జపం అంటే చిన్న బిడ్డలాగా దేవునికి వశం అవటం, దేవునికి మనల్ని మనం సమర్పించుకోవటం, దేవునికి అంకితం అవటం, నీ మనస్సు విప్పి దేవుని ముందు మాట్లాడగలగటం, నీ మనస్సులో ఉన్న ప్రతి కోరికను దేవుని ముందు వ్యక్తపరచడం. ఎప్పుడైతే దేవుణ్ణి నీవు ఈ విధంగా వ్యక్తపరుస్తూ ఉన్నావో దేవుడు నీ మొరను ఆలకిస్తాడు. అడగండి నేను ఇస్తాను, వెదకండి దొరుకుతాను, తట్టండి తెరవబడుతూ ఉందని సెలవిచ్చిన దేవుడు ఈ పలుకులు, ఈ మాటలు, ఈ వాగ్దానాలు నిజమైనవి. ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానము నిజమైనది.
మనం చాలాసార్లు ఆయన వాగ్దానాలను తేలికగా తీసుకోవచ్చు, లేక తక్కువగా చూడవచ్చు, లేక సరైన అవగాహనతో మనం అర్థం చేసుకోకుండా ఉండవచ్చు. కానీ దేవుడు ఈరోజు విశ్వాసముతో నమ్మకముతో ఆయన అడగాలి. ఆయన అడిగినప్పుడు తప్పకుండా దేవుడు మనకిస్తాడు. ఎప్పుడైతే మనము ఆయన వశమవుతూ ఉన్నామో అప్పుడు దేవుడు మనకు అందజేస్తాడు. అట్లాగే పునీత ఇగ్నేషియస్ గారు ఒక మాట చెప్తూ ఉన్నారు ప్రార్థన గురించి. ప్రార్థన అంటే భగవంతుని ఆస్వాదించడము. ప్రార్థన అంటే భగవంతుని గురించి తెలుసుకోవటం, ఆయనను పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ఆయన్ని తెలుసుకోవటం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు అటువంటి ప్రార్థనా జీవితం మనలో ఉన్నదో లేదో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రార్థన లేకపోతే మన జీవితాలు శూన్యమని మనం గ్రహిస్తూ సువార్త పట్టణంలో మరి యేసు ప్రభు మరి పేతురు అత్త జ్వరంతో బాధపడుతూ ఉన్నప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను తాకి స్వస్థపరిచాడు. కుంటివారిని ఆయన లేవనెత్తాడు. అదేవిధంగా గుడ్డివారిని దృష్టిదానం చేశాడు. ఇంకా దయ్యం పట్టిన వారిని ఆయన దయ్యాలను వెళ్ళగొట్టాడు. యేసు నామంలో, పితాపుత్ర పవిత్ర ఆత్మ నామంలో జ్ఞానస్థానం స్వీకరించిన మనందరము కూడా తప్పకుండా ఇటువంటి ఆ అభిషేకాన్ని పొందుకున్న మనము ఈ శక్తిని, ఈ బలాన్ని కలిగి ఉన్నాము. ప్రార్థన ద్వారా దైవశక్తి మనలో ఉంటుంది. ప్రార్థన లేకపోతే తప్పకుండా మనము ఆ దైవశక్తిని కోల్పోతూ ఉన్నాము. అనేక మంది ప్రవక్తలను మనం పరిశీలన చేస్తే వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేశారు. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. రాజు దానియేలును సింహాల బోనులు వేశాడు. చంపడానికి పూనుకున్నప్పుడు మరి దానియేలు ఆ సింహాల బోనులో ఆయన జీవంతో ఉన్నాడు. నేను జీవాన్ని ఇవ్వటానికి, దానిని సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చానని సెలవిచ్చిన దేవుడు ఎప్పుడైతే ఈ దానియేలును సింహాల బోనులో మరి బంధించబడి ఉన్నాడో మరి సింహాలు ఆయనకి ఏ హాని చేయలేకపోయాయి, ఏ కష్టమో లేక ప్రాణాన్ని తీసుకోలేకపోయాడు. ఎందుకు అంటే ఆయన ప్రార్థన. ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? అనేక సందర్భాల్లో ఆయన ప్రార్థించేవాడు. ప్రత్యేకంగా 3 సార్లు ఆయన ప్రార్థన చేసేవాడు. మరి దానియేలు ప్రార్థనా శక్తి, దైవశక్తి దేవుడే తనలో ఉన్నాడు కాబట్టి ఆ సింహాల నోటుని ఆయన మూయించాడు. కాబట్టి సింహాలు లాంటి శత్రువులు కావచ్చు, లేక కీడు కావచ్చు, నష్టం కావచ్చు, ఈ సమాజంలో మన వాటి మధ్య జీవిస్తూ ఉండవచ్చు, లేక కరోనా అనే వైరస్ మధ్య మనం జీవించాం. ఇటువంటి వ్యాధి బాధలు, ఇటువంటి మనుషుల ద్వారా కీడు నష్టం, ఇటువంటి వ్యక్తిత్వాల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. అయితే వాటి నోరు మూయించాలంటే మీ జీవితంలో ప్రార్థన అలవాటు చేసుకోవాలి. మన జీవితంలో ప్రార్థన అలవాటు చేసుకోవాలి. వారు ఇట్లా అంటూ ఉన్నారు, అట్లా అంటూ ఉన్నారు, లేక ఇలా మాట్లాడుతూ ఉన్నారని మనం కూడా చెప్పుకొని బాధపడుతూ ఉండవచ్చు. కానీ నీవు దేవుని ముందు మోకరించి ప్రార్థించు. తప్పకుండా దానియేలు చేసిన పని అది. దేవునిలో ఆయన మోకరించి ప్రార్థన చేశాడు. సింహాలు వాటి నోటు అవి మూసుకుపోయాయి. ఆయనకి ఏ హాని కలిగించలేదు. మరి మీ విషయాల్లో, మీ కుటుంబ విషయాల్లో, జీవితంలో, వ్యక్తిగత విషయాల్లో మనకు బాధ లేక కష్టం, ఇబ్బంది నీకు కలగవచ్చు, లేక నీ మాటలు చేతల ద్వారా నీకు నీవే కలిగించుకోవచ్చు, లేకపోతే నీ చుట్టుపక్కల వారు నీకు ఆ ఇబ్బందిని కలిగిస్తూ ఉండవచ్చు. సింహాలలాగా లేకపోతే ఇంకొక మృగాలలాగా జీవితాన్ని ఈ విధంగా చేస్తూ ఉండవచ్చు. అయినప్పటికీ నీవు నిజంగా దేవుని క్రీస్తు నమ్ముకున్నట్లయితే, క్రీస్తు బిడ్డవైతే, దానియేలు ప్రార్థించినప్పుడు ఆ సింహాల నోటుని దేవుడు మోయించగలిగినప్పుడు మరి నీవు నిజంగా విశ్వాసముతో ప్రార్థిస్తే ఆ విశ్వాస ప్రార్థన వల్ల దేవుడు నీలో ఏ కీడు ఉన్నా, ఏ నష్టం ఉన్నా, ఏది కూడా నీకు హాని కలిగించదు. కాబట్టి ఈరోజు అటువంటి ప్రార్థన మీ ఇంటిలో ఉందా, మీ జీవితంలో ఉందా, మీ కుటుంబంలో ఉందా? లేక క్రిస్మస్కో, ఈస్టర్కో కొంతమంది క్రైస్తవులు ఉంటారు. న్యూ ఇయర్కి, క్రిస్మస్కి
తర్వాత ఎప్పుడు మీ గురించి కాదు, కొంతమంది గురించి చెప్తున్నాను. చెప్పండి, ఎవరోళ్ళు? క్రిస్మస్కి, న్యూ ఇయర్కి, చెప్పండి అమ్మా, ఈస్టర్కి, ఇప్పుడు విభూతి బుధవారం అన్నాను. విభూతి బుధవారం. కొంతమంది ఇంకా నవంబర్ 2వ తారీఖున కూడా వస్తారు, నవంబర్ 2వ తారీఖున. కాబట్టి ఈ విధంగా మనం మన యొక్క క్రైస్తవత్వాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాం. నిజానికి ఈ పండుగల రోజుల్లో ఈ ఏర్పాటు చేసిన ఈ డేట్లు మాదిరిగా మనం పండుగలకి, పూజలకి, ప్రార్థనలకు వచ్చినంత మాత్రాన మన జీవితంలో ఏమీ జరగదు. కాబట్టి మన జీవితాన్ని అనునిత్యం ప్రార్థన జీవితంగా మలుచుకోవాలి. అప్పుడే ఏ కీడు, ఏ నష్టం లేక ఏ శత్రువునైనా దేవుడు నోరు ముయించగలడు. సజీవునైనా. అప్పుడు రాజు దానియేలును చూసి ఏమన్నాడంటే, సజీవుడైన దేవుని సేవించు దానియేలు, నీవు విశ్వాసముతో కొలుచు దేవుడు సింహాల బారి నుండి నిన్ను రక్షించెను. ఏ రాజు అయితే ఆయనకు తన ప్రాణాన్ని తీయాలని చూశాడో, ఏ రాజు అయితే కీడు తలపెట్టాలని చూశాడో, ఆ రాజే సాక్ష్యమిస్తూ ఉన్నాడు. సజీవుడైన దేవుని సేవించు దానియేలు, ఈ సింహాల బారి నుండి నిన్ను ఆ దేవుడే రక్షించాడు. నీ చుట్టుపక్కల లేక ఈ సమాజంలో ఏ కీడు, ఏ నష్టం తలపెట్టాలని చూసే వారు కూడా నీవు నిజమైన క్రైస్తవ కుటుంబంలో క్రైస్తవుడిగా జీవిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే తప్పకుండా నీకు కూడా, నీ బట్టి ఆ శత్రువు కూడా, ఆ వ్యక్తి కూడా దేవుని తెలుసుకోగలుగుతూ ఉంటాడు. కాబట్టి దానియేలు రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. కనీసం ఆ ఒక్కసారైనా మనం భక్తి విశ్వాసముతో ప్రతిరోజు ప్రార్థన చేయాలి. చాలాసార్లు మనం ఎన్నిసార్లు ప్రార్థన చేయలేకపోవచ్చు, కానీ నీవు ప్రతిరోజు దేవుని స్మరించాలి అని గుర్తు చేసుకోవాలి. అలా చేస్తేనే దేవుడు తప్పకుండా దీవెనలు ఇస్తాడు. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 37వ వచనంలో మనం చూస్తే, ఏలియా ప్రార్థించగా యావే పరలోకము నుండి పంపిన అగ్నిపీఠముపై బలి వస్తువులను, కట్టెలన్నిటినీ దహనము చేసి యావే నిజమైన దేవుడు అని ప్రజల ఎదుట నిరూపించెను. మరి అన్యులు, అబద్ధపు ప్రవక్తల ఎదుట ఏలియా శపథం చేశాడు, నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు ఆ రక్షకుడు, నేను ప్రార్థించగా ఈ పని చేస్తాడు, మీ ముందే నేను నిరూపిస్తానని చెప్పి ఏలియా అక్కడ వాళ్ళ ముందు ప్రార్థించగా యెహోవా దేవుడు దిగివచ్చి ఆ కట్టెలను ఆయన ఆ అగ్నితో దహనము చేశాడు. మరి ఏలియా ప్రార్థించగా ఈ గొప్ప వరాన్ని ఆయన ఆ వారి ముందు ప్రదర్శించగలిగాడు. మరి నీ కుటుంబం, నీవు ప్రార్థించగా నీవు దేవుడు నీ మొరను ఆలకించి నీవు సాక్ష్యమిచ్చే ఆ గొప్ప అద్భుతం చేయాలి. ఈరోజు ప్రతి మాట, ప్రతి జీవితము ఆ విధంగా మనం జీవించాలని దేవుడు నేర్పిస్తూ, మరి ఎలీషా ప్రార్థించగా మరి ఏం జరిగింది? రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 19 నుంచి 25 వచనాల్లో మనం చూస్తే, ఎలీషా ప్రార్థించగా అశుద్ధముగా ఉన్న నీరు నిర్మలముగా మారెను. ఎలీషా ప్రార్థించగా నామాను కుష్టి నయమైన, నామాను దేహము చిన్న పిల్లవాని వలె, దేహం వలె శుద్ధిగా సున్నితముగా తయారయ్యను. మరి ఎలీషా ప్రార్థన శక్తితో అనేక అద్భుతాలు చేశాడు. మోషే నిస్వార్థమైన ప్రార్థనను యావే ఆలకించను. మరి అన్న చాలా ఏండ్లు గొడ్రాలుగా ఉండిపోయింది. దేవుడు తన కోరిక మెరుగుగా బిడ్డను ప్రసాదిస్తే వాణ్ణి దైవ సేవకు సమర్పిస్తానని మొక్కుకుంది. యావే ఆమె మొరను ఆలకించి సామువేలు అనే బిడ్డను దయచేసెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి యావే దేవుడు సిరి సంపదలు అన్ని సమకూర్చాడు. కానీ ఆయన ఇబ్బందుల్లో, ఆయన దుఃఖంలో కూడా ఆ దేవుడే ఇచ్చాడు, ఆ దేవుడే తీసుకుంటాడు అని దేవుని స్తుతించి ప్రార్థించాడు. ఆయన దుఃఖంలో, వేదనలో కూడా దేవుని స్తుతించి ప్రార్థించాడు. నేను దిగంబరుడుగా వచ్చాను, దిగంబరుడుగా నేను వెళతాను, ఆ దేవుడే నాకు ఇచ్చాడు, ఆ దేవుడే
ఆ దేవుడే తీసుకుంటాడు అన్న స్తుతి ప్రార్థన యోబు ప్రత్యేకముగా ఇటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుని స్మరించాలి. కన్నీటితో అన్న ప్రార్థన చేయగా దేవుడు తన మొరను ఆలకించాడు. మరి మన జీవితంలో అనేక అద్భుతాలు ఉండవచ్చు, అనేక సంఘటనలు ఉండవచ్చు. భక్తి విశ్వాసాలతో మనం ప్రార్థన చేస్తే మనకు దేవుడు వరాలను ఇస్తాడు. మరి మన విచారణలో, మన సంఘాలలో కూడా అటువంటి గొప్ప అద్భుతాలు జరగాలి. యేసు ప్రభు ప్రార్థనకు నిదర్శనము, నిజమైన ఆదర్శము, మనందరికీ పునీతులకు మనందరికీ ముఖ్యమైన ఆదర్శమైన మూర్తి యేసు ప్రభు. ఎందుకు అంటే ఆయన దేవుడై ఉండి ప్రార్థన చేశాడు. తన శిష్యులను ప్రార్థించమని ఆయన అడిగాడు. గెత్సెమనే తోటలో ఆవేదన చెందుతూ ఆయన ఒక మనిషిగా ప్రార్థన చేశాడు. శిష్యులను అడిగాడు, నా కోసం మీరు ప్రార్థన చేయండి అని అడిగాడు. దేవుడే తన శిష్యులను అడుగుతూ ఉన్నాడు. ఒక మనిషిగా తను పొందుతూ ఉన్న ఆవేదనను ఆయన తన ఆవేదనతో ఒక మనిషిగా ఆయన శిష్యులను అడుగుతూ ఉన్నాడు. ప్రార్థన అవసరం లేకపోతే దేవుడే తన శిష్యులకు ఈ మాట అడగడు. ప్రార్థన ఎంత అవసరమో, ప్రార్థన మన జీవితంలో ఎంత ముఖ్యమైనదో చివరి గడియల్లో కూడా ఏమని చేశాడు? సిలువలో వేలాడుతూ, ఓ దేవా, ఈ ప్రజలు ఏం చేస్తూ ఉన్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి. నా పట్ల అమానుష్యముగా ఉన్నారు, నా గురించి దైవదూషణముగా చేశారు, నా గురించి అవహేళనగా మాట్లాడారు, నన్ను చిత్రహింసలు పెట్టారు, హింసించారు. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించండి. దేవుని యొక్క శాపం, దేవుని యొక్క కోపం మన మీదకు వస్తూ ఉందేమనో ఆలోచనతో ఆయన హింసించబడి రక్తము కారుతూ కొన ఊపిరితో ఉన్న యేసుప్రభు నీకోసం నా కోసం ప్రార్థన చేశాడు. వీళ్ళు చేసేది నిజమైనది కాదు, సరైనది కాదు, తెలియక చేస్తూ ఉన్నారు, వీళ్ళు తెలుసుకుంటారు, వీళ్ళని క్షమించండి. నిజమైన ప్రార్థన, క్షమాపణ ప్రార్థన. మనందరం ఈరోజు అటువంటి ప్రార్థనా పరులంగా అటువంటి అనుభూతిని మనం కలిగి ఉండాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక విషయాన్ని ప్రత్యేకంగా ఒక సంఘంలో, చిన్నపులిపాక సంఘంలో జరిగిన ఒక సంఘటన. ఒక ఇద్దరు భార్యాభర్తలు మనం ఒక ఆదివారం రోజు ఇక్కడ వారికి ఆర్థిక సహాయం కూడా చేశాం. వారి భర్తకి కాలుకు అయిన గాయం 4-5 సార్లు ఆపరేషన్ జరిగినప్పుడు, మరి ఆ ఆర్థిక సహాయం అవసరం వచ్చినప్పుడు మీకు కూడా తెలియజేసినప్పుడు మీరు ఆర్థిక సహాయం అందించారు. ఆ వ్యక్తి తన భార్య చెప్తూ ఉంది, మరి బిడ్డలు లేక వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఆమె కన్నీటితో ప్రార్థన చేయమని అడిగినప్పుడు ఆ తపస్కాలంలో మరి ఆ ఊరికి ఆ డేట్ల ప్రకారం వెళ్ళి ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఈ విన్నపాన్ని చెప్పినప్పుడు మేము అక్కడ మోకరించి ఆరాధనలో దేవుని ప్రాధేయపడి అందరూ సంఘం అంతా కలిసి ప్రార్థించినప్పుడు మరి కొన్ని రోజుల్లోని ఆ నెలలో 2 నెలల్లో అప్పుడే వారు సంతానాన్ని దేవుడు ఇచ్చాడని తర్వాత వారు నాకు తెలియచేయడం జరిగింది. కాబట్టి ఇది వారి యొక్క వివాహమై అనేక సంవత్సరాలు అయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఈ సమయంలో దేవుణ్ణి అడిగినప్పుడు, అడగండి నేను ఇస్తానని చెప్పిన దేవుణ్ణి మనస్సారా నిస్వార్థముతో మంచి మనస్సుతో మనం అడిగితే ఆ మంచి మనస్సుకు దేవుడిచ్చే గొప్ప బహుమానము మన కోరికలు దేవుడు నెరవేరుస్తూ ఉంటాడు. ప్రార్థన సమయము 24 గంటలో చిన్నది కావచ్చు, కానీ ఆయన ఇచ్చే వరాలు, ఆయన ఇచ్చే అద్భుతాలు గొప్పవి. ఈరోజు ఆ తల్లికి బిడ్డ పుట్టాడు. మరి ఈరోజు ఆమె తల్లి అయింది, బిడ్డను కన్నది, దేవుని స్తుతిస్తూ ఉంది. ఇది దేవుని యొక్క అనుగ్రహము. ప్రార్థన, ఎలీషా ప్రార్థించగా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఏలియా ప్రార్థించగా దేవుడు గొప్ప మహిమలు చేశాడు. మోషే ప్రార్థించగా ఇశ్రాయేలు ప్రజలు యుద్ధంలో గెలిచారు. దానియేలు ప్రార్థించగా మరి ఆయన సింహాల నోటును మోయించాడు. మరి ఈ విధంగా ఈరోజు నీవు ప్రార్థించగా నీ కుటుంబానికి ఏమైనా మేలు జరుగుతూ ఉందా?
నీవు ప్రార్థించగా ఈ సంఘానికి సమాజానికి ఏదైనా మంచి చేయగలమా? అభిషేకం పొందిన నీవు నేను మరి యేసు ప్రభు ఏ విధంగా అయితే దెయ్యాలను వెళ్ళగొట్టాడో, మరి యేసు ప్రభు ఏ విధంగా అయితే జ్వరం వచ్చిన వారిని తాకిన వెంటనే స్వస్థతను పొందుకున్నారో, మరి రక్తస్రావంతో బాధపడిన స్త్రీ స్వస్థత పొందుకుందో, నీలో కూడా మనందరిలో కూడా అటువంటి మహిమ, అటువంటి శక్తి, అటువంటి బలం ఉంటూ ఉంది. ఆ బలం, ఆ శక్తి, ఆ ఆయుధం మనం పని చేయాలి అంటే ప్రార్థన చేయాలి. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. క్రిస్మస్కో, న్యూ ఇయర్కో, ఈస్టర్కో 40 రోజులో, లేకపోతే నవంబర్ 2వ తారీఖు వివిధ ద్వారమో, ఇలా కొన్ని డేట్లు మీరు పెట్టుకొని అప్పుడు కంపల్సరీ ఫుల్ ప్రజెంట్ అయ్యానా మనకు ఆ ప్రార్థన శక్తి రాదు. ప్రతిరోజు ప్రార్థిస్తేనే మరి దానియేలుకు ఆ శక్తి దేవుడు ఇవ్వగలిగాడు. ప్రార్థన శక్తి, ప్రార్థన అనే ఆయుధం మన జీవితంలో ఉండాలి అంటే ప్రతిరోజు తప్పకుండా ప్రార్థించాలి, దేవుని స్మరించాలి. ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? పరిస్థితులు మారతాయి. పదే పదే చాలా సందర్భాల్లో మీకు చెప్పాను, ప్రార్థన చేస్తే పరిస్థితులు మారతాయి. నీ చుట్టుపక్కల చాలా భయంకరమైన పరిస్థితులు ఉండవచ్చు, పరిస్థితులు మారతాయి. ప్రార్థన చేస్తే అదేవిధంగా మనస్తత్వాలు కూడా మారతాయి. చాలామంది మూర్ఖులుగా ఉంటారు, చాలామంది పాపంతో ఉంటారు, చాలామంది వ్యాధులతో ఉంటారు, చాలామంది గర్వంతో ఉంటారు, లేకపోతే ఇంకా అనేక విషయాలతో మన జీవితం మిళితమై ఉంటుంది. ప్రార్థన చేస్తే మనస్తత్వాలు కూడా దేవుడు మారుస్తూ ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి అటువంటి ప్రార్థన జీవితాన్ని మనందరికీ ఇవ్వమని ఈ పూజాబల్లో ప్రార్థన చేద్దాం. విశ్వాసంగా పరలోకమును అక్కడ నుండి జీవితాలను చనిపోయిన వాళ్ళకు నిర్మించడానికి వచ్చాను. మరో ప్రార్థనిస్తున్నాను. పరిశుద్ధాత్మతో సమర్పణగా ప్రయత్నిస్తున్నాను. పాపముల నిమరిస్తున్నాను. శరీరం యొక్క దానమిస్తున్నాను. నిత్య జీవమిస్తున్నాను. ఆమేన్. ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించిన ప్రభు ఈ దివ్య బలిలో. ఈ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించిన ప్రభు ఈ దివ్య బలిలో. స్వీకరించు ఓ దేవా, స్పందించుమయా. స్వీకరించు ఓ దేవా, స్పందించుమయా. సదయా నీ ప్రేమలో మమ్ము నిలుపుమయా. సదయా నీ ప్రేమలో మమ్ము నిలుపుమయా. ఈ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించిన ప్రభు ఈ దివ్య బలిలో. సహోదరి సహోదరులారా, నేనునో మీరునో అర్పించని బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకరమట్లు ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరుణ ద్వారా ఈ బలి స్వీకరించుగాక. ఓ మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, ఈ సృష్టి వస్తువులను మా శరీర పోషణ కొరకు స్థిరపరిచితివి. ఇవి మా నిత్య రక్షణకు సాధనమగునట్లు అనుగ్రహింపము. మా ప్రభు అని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ
మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభువాని దేవ, పావని పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీ కృతజ్ఞత వందనము మా ప్రభుని క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణోత్థానముడు ఆశ్చర్యకరమైన సంఘటనల ద్వారా మమ్ము పాప మరణము నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకోబడిన జాతి, రాజులకు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు ఉన్న కీర్తిని మాకు ప్రాప్తింపజేసెను. అందువలన అంధకారం నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్మల్ని నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించున్నాం. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసనలతో, అధిపతులతో, పరలోక దళములతో ఏకమై మేము మహిమ గీతముతో నిరతము స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు పరలోకముల్నే మహిమలతో నిండియున్నవి మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు పరాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు ప్రభునామమున వచ్చెడి వారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు పరాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయ వరకు నీ నామమునకు నిర్మలం బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాం. పవిత్ర ఆత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమైనవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును
అద్భుతమైన ఉత్థానం మోక్షారోహణమును స్మరించుచు అతడు మనలా వేం చేయని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలని కృతజ్ఞతతో మీకు అర్పించున్నాం. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతమాలుకొనుచున్నాం. తన మరణము ద్వారా మమ్మ నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీరక్తముతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతను యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్ల దయచూపము. అతడు మమ్మ నీకు నిత్యార్పణగా రూపొందించినగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కనీయు దేవమాతను మరియు మాతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వధక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరిచి బలి లోకమందరికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాం. ఈ లోకమున యాత్ర చేయు నీ స్త్రీ సభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా జోసెఫ్ రాజా పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్తం ప్రకారం మీ సమకమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నాలుదస్తులు చెదరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమందు లోకం వేడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుదముగాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుందు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. క్రీస్తు ప్రభు మనందరికీ గొప్ప ఆదర్శమూర్తి. ప్రార్థన విషయంలో మనలను గొప్పగా ముందుకు నడిపించిన మన రక్షకుడు అయిన యేసు ప్రభు నేర్పించిన గొప్ప ప్రార్థన, దేవుని తండ్రి అని పిలిచే పరలోకపు ప్రార్థన. చేతులు చాచి భక్తి విశ్వాసాలతో మన కోరికలు, మన విన్నపాలు, మన అవసరాలు, మనలను ప్రార్థన చేయమని కోరిన వారి యొక్క విశ్వాసాన్ని బట్టి వారి ఉద్దేశాలను, తలంపులను మన విచారణ కోసం, గ్రామాల కోసం, ముఖ్యంగా మన విజయవాడ మేత్రానుల కోసం, మేత్రాసన కోసం, ప్రత్యేక విధముగా గుణదల పుణ్యక్షేత్రం లూర్దుమాత ఉత్సవాలు ఘనముగా అద్భుతముగా దేవునికి సాక్ష్యమిచ్చే విధముగా గొప్ప వేడుకగా జరగాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క పర్యవేక్షణలో సమస్తము అక్కడ అప్పగించమని మన చేతులు చాచి యేసయ్య నేర్పించిన పరలోక ప్రార్థన ద్వారా ఆ దేవుని అడుగుదాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఎన్నుపు మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మంచినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మ రక్షించండి. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమము నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువాని యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసం వీక్షింపము. నీ చిత్తం ప్రకారం నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము.
యుగ యుగంలో జీవించచ్చు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగాక. ఒకరినొక ప్రభు ఇచ్చిన శాంతి సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల ప్రభువాని యేసుక్రీస్తు స్వీకరించి మనకు నిత్యం సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించిన ప్రభువా మాకు దయ కనికను బట్టి నా సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించిన ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపం పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా నేను ఆయన ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నాకు స్వస్థత కలుగును. క్రీస్తు శరీరక్మతి జయం చేర్చునుగాక. ఆమేన్. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా ఓ మంచి జేసువా నా ప్రార్థన వినోదరించండి. నా ప్రార్థన వినోదరించండి. మీ గాయముల లోపల మీ గాయముల లోపల
లోపల నన్ను దాచుకొనండి. నన్ను దాచుకొనండి. నేను మీ మెడబాయినట్లు నేను మిమ్మ ఎడబాయినట్లు చేయకండి. చేయకండి. దుష్టుల చేతిలో దుష్ట శత్రువుల చేతులు దొరకకుండా నన్ను కాపాడండి. నన్ను కాపాడండి. నా మరణ సమయమందు నా మరణ సమయమునందు మీరు నన్ను పిలుచుకొనండి. మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి నన్ను మీ సన్నిధికి రాజేయండి. రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా అప్పుడు మీ పుణ్యతలతో కూడా ముగింపు లేని కాలము ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించును గాక. నేను మిమ్ము స్తుతింతును గాక. ఆమేన్. ఆమేన్. ఈ యొక్క ప్రార్థనలో ప్రార్థన చేద్దాం, ప్రార్థించదాం. చేతులు జోడించి భక్తి విశ్వాసాలతో మన కోరికలు ఉద్దేశాలు మరొకసారి దేవుని సముఖంలో ఉంచుదాం. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుందని ప్రభు సెలవిచ్చారు. మరి ఈరోజు సాక్ష్యం ఇచ్చిన వారి జీవితంలో ఉన్న కష్టాన్ని, బాధను, ఆర్థిక సమస్యను దేవుడు తీసివేయాలని, వారికి మంచి ఆయుధారోగ్యం, వారి యొక్క సత్యమనికి మంచి ఆయుధారోగ్యం దేవుడు ప్రసాదించాలని ప్రార్థించదాం. ఓ సర్వేశ్వర, మేము ఒకే రొట్టెను భుజించి ఒకే పాత్రను సేవింపవలనని నీవు చిత్తగించితివి. మేము క్రీస్తుతో ఐక్యమై జీవించినట్లును ఈ లోకపు ప్రజల రక్షణ కొరకు మేము ఆనందంతో సత్వలంలో ఒసగినట్లును కృప చూపము. మా ప్రభు అని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మను దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి.